హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆరే వర్క్ యొక్క ట్రేస్ పేపర్ని ఎలా గీసుకోవాలో చూపిస్తాను రండి. అందరూ కూడా ఆరే వర్క్తో బ్లౌజులు కుట్టించుకుంటారు కదండి. అలాగే ఆరే వర్క్ కుట్టించుకోవడానికి దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో మనకు మాత్రమే తెలుసు, కుట్టే వాళ్ళకి. అలాగే ఆరే వర్క్లో ట్రేస్ పేపర్ కూడా చాలా ముఖ్యమైనది. ఆ ట్రేస్ పేపర్ని ఎలా గీసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. కూరలో ఉప్పు ఎలాగా లేకపోతే కూర బాగోదో అలాగే ఆరే వర్క్లో కూడా ట్రేస్ పేపర్ లేకపోతే అసలు ఆరే వర్కే రాదు. ఆరే వర్క్లో ట్రేస్ పేపర్ అనేది అంత ముఖ్యము. ఆరే వర్క్ ట్రేస్ పేపర్ని మనకి క్రియేటివిటీతో మన సొంత డిజైన్స్ కూడా తీసుకుని పక్కన వాళ్ళకి కుట్టించే వాళ్ళకి ఇవ్వచ్చు. లేకపోతే మనం కుట్టుకుంటాం అయితే మనం కూడా అది తీసుకుని చేసుకోవచ్చు. కానీ ఆ ట్రేస్ పేపర్ని ఎలా గీయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈజీగా చాలా అర్థమయ్యేలాగా చూపిస్తాను. మీరు అర్థం చేసుకోవడం కోసమే నేను చాలా నెమ్మదిగా గీసాను. చూసి మీరు కూడా నాలాగే అందమైన డిజైన్ని, మీకు నచ్చిన డిజైన్ని లేకపోతే గూగుల్లో మీరు చూసిన డిజైన్ని ఏదైనా కానీ గీసుకోవచ్చు. నాకు తోచిన డిజైన్ నేను గీసాను. అలాగే మీకు తోచిన డిజైను లేకపోతే మీకు నచ్చిన డిజైను మీరు అనుకుంటారు కదా, ఈ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ నేను ఎందుకు వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా. అలాగా మీరు ఈ ట్రేస్ పేపర్ని చూపించి వేరే వాళ్ళ మన మగ్గం వర్క్ కుట్టించుకునే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చూపించి ఈ డిజైన్ వేయమని చెప్పొచ్చు. లేకపోతే మనం కుట్టుకునే వాళ్ళం అయితే మీరు కుట్టుకునే వాళ్ళు అయితే మీరైనా కుట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇలా అందమైన ఫస్ట్ నేను వేసింది ఏంటంటే 2 హంసలు అలాగే లీవ్స్ ఫ్లవర్స్ ఉపయోగించి వేసాను అనమాట. ఫస్ట్ మనం ట్రేస్ పేపర్ మామూలుగా ఫోన్లో ఒక ఫ్లవర్ది, ఒక హంసది, అలాగే ఒక లీవ్స్ది ఇలాంటి ఫొటోస్ 3 తీసుకోవాలి, స్క్రీన్ షాట్లు. 3 తీసుకున్న తర్వాత 3ని పేపర్ మీద ఫోన్ లాక్ చేసుకుని ఆ పిక్చర్ని దాని మీద పెట్టి పేపర్ పెట్టి గీయాలన్నమాట. గీసిన తర్వాత దాన్ని ట్రేస్ పేపర్ మీద పెట్టి గీసుకుంటా మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఫ్లవర్స్ కావాలి, ఎలాంటి అంశాలు కావాలి, ఇప్పుడు 2 గీయొచ్చు, 3 గీయొచ్చు, నీ ఇష్టం అనమాట. మీకు నచ్చినట్టు గీసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 గీసాను, మీరు ఇంకా గీసుకోవచ్చు. అలాగే నేను ఫ్లవర్స్ అక్కడక్కడ ఆకులు లీవ్స్ అవన్నీ పెట్టాను. మీకు లీవ్స్ నచ్చకపోతే పెట్టుకోవచ్చు, నచ్చినా పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా పర్లేదు. ఫ్లవర్స్ 2 పెట్టుకోవచ్చు, లేకపోతే 3 పెట్టుకోవచ్చు, లేకపోతే అసలు ఫ్లవర్స్ పెట్టుకోకపోయినా పర్లేదు. 2 హంసలైనా బాగుంటాయి. అలా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అట్లా డ్రా చేసుకోవాలన్నమాట. అలాగే మనం వేసిన డిజైన్లో మనకి ఏ డిజైన్ నచ్చిందో ఆ డిజైన్ కూడా వేపించుకోవచ్చు. అలాగే మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ వేసుకోవచ్చు. అలాగే దానిలో మనం ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ ఫిల్ చేసి కూడా ఇవ్వచ్చు, అలా అయినా కుడతారు. అలాగే మనకి ఇప్పుడు నాకు ఈ ఫ్లవర్స్కి ముద్ద కుట్టు నచ్చింది, ఆ కుట్టు వేయమని చెప్తాను. అలాగే మీకు ఏ కుట్టు నచ్చిందో ఆ కుట్టు వేయమని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు హంస వైట్ కాబట్టి నేను వైట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మిగతా కలర్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆకులు నిండు కలర్ అయినా వేసుకోవచ్చు, లైట్ కలర్ అయినా వేసుకోవచ్చు. అలా మనం జర్దోసి అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే గొలుసు కుట్టైనా కుట్టుకోవచ్చు, కాడ కుట్టైనా కుట్టుకోవచ్చు. ఇలా రకరకాలుగా ట్రేస్ పేపర్ ఉపయోగపడిద్దండి. ట్రేస్ పేపర్ని మనం ఏ రోజు కూడా ఆ ట్రేస్ పేపరేగా అని చూడకూడదు. ఆ ట్రేస్ పేపర్తోనే మనం ఆరి వర్క్ అనేది మొదలైద్దండి. మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా చూపించుకోవచ్చు. ఏ డిజైన్ అయినా మన మనసులో ఇప్పుడు ఇది కావాలి అంటే అది మనం పేపర్ పెన్తో ఈ విధంగా గీసుకుని మగ్గం వర్క్ వాళ్ళకి ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ డిజైన్ వేసి మీకు ఇస్తారు. మీరు అది చూసుకుని నేను చేసిన డిజైను నాది అని మీకు కూడా ఉంటుంది ఆ సంతృప్తి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ట్రేస్ పేపర్ గీసుకోవాలండి.
నేను చూపించిన విధంగా హంసని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ముఖ్యంగా హంసలో మెయిన్గా హంస షేప్ వచ్చేసి ఒకటి కన్ను, ఇంకొకటి నోస్ అనమాట. ఆ రెండు షేప్ వస్తేనే హంస అనేది మనం గుర్తుపడటానికి చూపిస్తానికి బాగుంటుందండి. నేను ఈ ఫ్లవర్ని వేసాను కదండి, అలాగే మీకు నచ్చిన ఫ్లవర్ని వేసుకోవచ్చండి. ఫ్లవర్స్లో చాలా రకాల ఉంటాయి కదా, అలా మీకు ఏ ఫ్లవర్ నచ్చితే ఆ ఫ్లవర్ వేసుకోవచ్చు. అలాగే ఆకు షేప్లు కూడా మీకు ఏ ఆకు షేప్ నచ్చితే, ఏ లీఫ్ షేప్ నచ్చితే ఆ లీవ్స్ వేసుకోవచ్చండి. బెండకాయలు ఎంత అండి? బెండకాయలు ఎంత అడగండి. పావు తీసుకుంటానండి. ఈ విధంగా అందమైన ట్రేస్ పేపర్ని గీసుకోవచ్చు. లైక్, షేర్, కామెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.